అదేవిధంగా డిఎంఎడ్హెచ్ఓ ప్రమోద్ గారు, బస్సు దవాఖానలు ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ప్రత్యేకంగా లింగంపేట ప్రజల కొరకు, చుట్టుపక్కల ప్రజలకు ప్రత్యేకంగా ఈ యొక్క బస్తీ దవాఖాన మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయించారు. దానికి మనం భూమి పూజ చేసుకున్నాము. మేము ఇప్పుడు ఇంజనీర్ గారితో కూడా మాట్లాడాను. దీంట్లో సకల అన్ని రకాలైన సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది. ఇక్కడ ఒక డాక్టర్ గారు, ఒక స్టాఫ్ నర్సు, ఒక సపోర్టింగ్ స్టాఫ్ కూడా ఉంటారు. ఇక్కడ ప్రజలకు ఇక్కడ మినిమం వైద్యం అయితే లభిస్తుంది. ఇది తొందరగానే ఒక 1-2 months లోపలనే కంప్లీట్ అయ్యి మీ అందరికీ ఉపయోగంలోకి వస్తుందని తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి మరియు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. ఇంతవరకు ఇక్కడ కూడా 15 దవాఖానలు అలాట్ కాలేదు. మరి మనకు 15 దవాఖానలు అలాట్ అయినాయి. అలాగే మరి సంజయ్ అన్న నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ అంతకుముందు టీఆర్ నగర్ మనకు కలిసి లేకుండా అంతకుముందు అభివృద్ధికి నోచుకోలే. మరి అప్పుడు సంజయ్ అన్న హయాంలోనే టీఆర్ నగర్ కూడా మున్సిపాల్లో కలిసి మరి ఇవాళ ప్రజలకు సకల సౌకర్యాలకు మున్సిపల్ నిధులు వెచ్చించి మరి దాన్ని డెవలప్ చేస్తున్నాం. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మొన్నటి వరకు మరి జగిత్యాల మున్సిపాల్కు లేక దానికి నిధులు పెట్టలేకపోతే దాన్ని కూడా మున్సిపాల్లో మెర్జ్ చేయడానికి కృషి చేసినటువంటి మన సంజయ్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి సంజయ్ అన్న గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలలో మమేకమై మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తూ మమ్మల్ని వెన్నంటి ఉండి మరి మాకు ప్రోత్సాహం ఇస్తున్నట్టు సంజయ్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముక్కోటి ఏకాదశి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఒక మంచి ముక్కోటి ఏకాదశి రోజున ఈ భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం అభినందనీయం. మరి నిరంతరం చూస్తూనే ఉన్నాం మనం. నిన్న కూడా ఎమ్మెల్యే గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, దామోదర్ రాజు కలిశారు. ప్రతి ఏ ఇష్యూ కూడా వాళ్ళు వదిలిపెడతలేరు. నిజంగా ఒకప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత నేను కాంగ్రెస్ పార్టీ ఉన్నా కానీ మళ్ళీ అభివృద్ధి ఇటు కుంటిపడుతుందని ఒక నాకు కొద్దిగా ఉండే. ఎప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఓరు గవర్నమెంట్ ఒకటి ఈ రకంగా జరుగుతుంటే మళ్ళీ ఇది ఎటు ఎదుకపోతా అనుకుంటే మరి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి మద్దతు ప్రకటిస్తానని ముందుకు వచ్చి మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తీసుకుంటూ ఒక పార్టీలకు అతీతంగా ఒక కొత్త సాంప్రదాయాన్ని సృష్టించి ఎన్నికలప్పుడే పార్టీలు అట్టప్పుడు కలిసి పనిచేయాలని మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా హైదరాబాద్లో చెప్పారు. మనం సెంట్రల్ పోతా, మోడీ దగ్గర పోతా, నిధులు తీసుకొస్తా. ఎందుకంటే మనం ట్యాక్సులు కడుతున్నాం, మన పైసలు మనం తెచ్చుకోవాలి. అమ్మ అడగంది అన్న కూడా పెట్టదు. మనం కూడా ఎక్కడ అడగకపోతే ఎవరు లేరు. మరి ప్రతిపక్షాల ఉండి తహసీల్ ఆఫీసులో ధర్నాలు చేస్తే నిధులు రావు, డెవలప్మెంట్ జరగదు. ఇవాళ ఎన్నికల ముందు నూకపల్లి కాలనీలో అన్నీ ఇంట్లో అలాట్ చేశారు, కానీ ఇక్కడ మౌలిక సదుపాయాలు లేవు. మరి వాటి కావాలంటే మొన్న పోయి 36 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇప్పుడు యుద్ధ ప్రాంతాల లోపల అందరినీ గృహప్రవేశాలు చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ మహిళా కళాశాలకు ఒక 5 కోట్లు తీసుకొచ్చారు. ఇవాళ ఏ నియోజకవర్గంలో ఏంది, నియోజకవర్గం 15 బస్సు దవాఖానలు వచ్చినాయి. ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అన్ని మొన్నటి అరవింద్ గారిని కలిశారు. బీజేపీ నుంచి తిప్పనపేట రోడ్డు కానీ, అనంతరం బ్రిడ్జ్ కానీ, గోతిపల్లి బ్రిడ్జ్ కానీ, ఇవన్నీ కూడా పార్టీలకు అతీతంగా అందరినీ కలుస్తూ ఈ జగిత్యాల పట్టణం అని ఈ పరిసర నియోజకవర్గం అభివృద్ధి పథంలో తీసుకుపోతున్న ఎమ్మెల్యే గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వార్డు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అట్లాగే మౌలిక సదుపాయాలు చేయడం జరిగింది. మరి పార్టీలకు అతీతంగా, ప్రభుత్వాలకు అతీతంగా పనిచేస్తున్నారు సంజయ్ అన్న. చాలామంది అనొచ్చు ఎందుకు అందరినీ కలుస్తున్నారు అని చెప్పేసి. మరి కలుస్తేనే, మరి లేకపోతే అసెంబ్లీలో కూర్చొని రోజు కొట్లాట పెట్టుకొని మనం ధర్నాలు చేస్తే పనులు కావు. ఎందుకంటే నియోజకవర్గం ప్రజలందరూ నమ్మి ఓట్లు వేసారు కాబట్టి మరి వాళ్ళందరికీ పనులు చేయడానికే మరి ఎమ్మెల్యే ఆయనది ఒక ఉంటుంది కాబట్టి మరి ఎమ్మెల్యే గారు ఏదైనా కానీ ప్రజలు నన్ను నమ్మి ఓట్లు వేసారు కాబట్టి మరి వాళ్ళకి న్యాయం చేయాలనే ఆలోచనతోనే ముందుకు వస్తున్నారు. మరి ప్రభుత్వాలకు అతీతంగా పనిచేస్తున్నారు, అందరితో కలిసి పనిచేస్తున్నారు, రేవంత్ రెడ్డి గారితో పనిచేస్తున్నారు. అట్లాగే మనకి 4 లైన్ కావాలి. ఇక్కడ 36 వార్డులో ఎంటర్ అయ్యేటప్పుడే మాకు బ్లాక్ స్పాట్ ఉంటుంది. మరి అక్కడ ఆ రోడ్డు కావాలి కంపల్సరీ. మరి దానికి సంబంధించింది కూడా అరవింద్ గారితో నేషనల్ హైవే దాని గురించి కూడా మాట్లాడి మరి దానికి కూడా మరి చేస్తేనే రేపు రానున్న రోజుల్లో భవిష్యత్తు పిల్లలు ఎక్కువ యాక్సిడెంట్లు జరగడం కానీ, చాలామంది పిల్లలు భవిష్యత్తు కోల్పోవడం జరుగుతుంది. రాత్రిపూట డ్రైవింగ్ చేసినా ఎట్లయినా కూడా
మరి అందుకనే అవన్నీ దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో జగిత్యాల అభివృద్ధి పటంలో తీసుకెళ్తారని చెప్పేసి సంజయనకు ఈ సందర్భంగా ప్రతి ఒక్క నియోజకవర్గ సందర్భం అందరి తరఫు నుంచి వెళ్ళి మరి ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇట్లాగే జగిత్యాల పట్టణంని అభివృద్ధి పటంలోకి తీసుకెళ్ళాలి. మరి ఈరోజు బస్తీ దవాఖానా ఇంకొకటి ఎస్సీ కమ్యూనిటీ హాల్ కూడా మరి 3 లక్షలు దానికి కూడా పెట్టడం జరిగింది, అది కూడా 10వ వార్డులోనే. మరి ఇట్లాంటి అభివృద్ధి ఆ రోజు మన లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా వాళ్ళందరూ అడిగేసారు ఇక్కడ ఎస్సీ కమ్యూనిటీ హాల్ మీరు ఇది ప్రారంభం చేసుకోవాలి అని అంటే నేను ఇస్తాను తొందరలోనే, నేను దీనికి చేస్తానని చెప్పేసి మొన్ననే చెప్పి మరి దానికి కూడా 3 లక్షలు పెట్టడం జరిగింది. మరి ఇట్లాగే జగిత్యాల పట్టణంని అభివృద్ధి పట్టంలోకే తీసుకెళ్ళాలి, తీసుకెళ్తేనే ప్రజలు మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తారని చెప్పేసి ఏదైనా ప్రజలకి మంచి చేసే నాయకుడే కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడికి విచ్చేసిన నమస్కారం తెలియజేస్తాను. చాలా సంతోషం. ఒక రకంగా వైద్యం మన గడప వద్దకే ఉండాలని చెప్పి ఎవరైనా కోరుకుంటారు, దవాఖాన అనేది దగ్గర ఉండాలి. మరీ ముఖ్యంగా ఈ సబ్ సెంటర్లో పని వైద్యం కంటే ఎక్కువ వైద్యం బీమార్ రాకుండా చూసుకోవడానికి ఎక్కువ పని చేస్తారు. బీమార్ వచ్చేదానికంటే అత్తే మందుల కంటే ఎక్కువ అది ఉంటుంది, కానీ బీమారి రాకుండా చేసే పని ఎక్కువ ఉంటుంది. వాస్తవానికి కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్, అంటే మనం రోగం రాకుండా చూసుకోవడం ఎక్కువ. మా ఆశమ్మలు కావచ్చు, మా సిస్టర్ అమ్మలు ఇక్కడ ఉన్నారు, మరి వాళ్ళ బాధ్యత ఏముంటుంది? గర్భవతి కాగానే టీకాలు వేయించుడు, దవాఖాన తీసుకుపోవడం, బిడ్డ పుట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ టీకాలు వేసుడు, ఇవన్నిటికి కూడా దాంతో పాటుగా ప్రాథమికంగా రికార్డులు కూడా అన్నీ ఉంచాల్సి వస్తుంది. ప్రతిదీ కూడా ఏం జరుగుతుంది, బట్ అన్నిటి కూడా ఒక మంచి కేంద్రం ఉండాలి. కూర్చొని మంచి సదుపాయాలు ఉంటేనే అప్పుడు వాళ్ళ పని కూడా వాళ్ళు చేయగలుగుతారు. సో ఏదైతే మన వ్యాధి నివారణకు సంబంధించి, జబ్బులు రాకుండా చూసుకోవడానికి సంబంధించి, బీమారి కాకుండా చూసుకోవచ్చు, మన సిస్టర్ అమ్మలు డాక్టర్లు ఏదైతే చెప్తుంటారో అది మన గ్రామ ప్రజలు, మన 10వ వార్డు ప్రజలు మంచిగా పాటించుకొని ఉపయోగించుకుంటే మనందరికి కూడా లాభం అవుతాయని చెప్పి తెలియజేస్తాం. ఒకసారి చిన్న బీమార్ అయితే లక్షల రూపాయలు అవుతాయి. మరి అట్లా రాకుండా చూసుకోవాలి. మళ్ళీ ఈ మధ్యలోనే మన ఇక్కడ ఎలకబాయవాడ యాదవులకు చుట్టమే, అంతరం అక్కడ అదరమైనలకు మామూలు జ్వరం వస్తే ఇక అది ప్రైవేట్ దవాఖానకు పోతే 8 లక్షల రూపాయలు అవును. నాకు చెప్తే ఇక్కడనే ప్రతిమ దవాఖానకు పంపితే ఆరోగ్యశ్రీలో చేసి ఒక 8-10 రోజులకు బయటపడాలి. అట్లాంటివన్నీ ఏంటంటే కొంచెం మనం జాగ్రత్త పడితే బీమార్లే రాకుంటుంటాయి. దాంతో పాటుగా ఇంతకుముందు చెప్పినట్టు టీకాలు ఇవన్నీ వేయడంతో హెపటైటిస్, పసిరికలు ఇట్లాంటివి రాకుండా, కక్కుడు బయలు లేకుండా, తట్టు రాకుండా, కాలు చేయబడి పోకుండా, పోలియో గుడ్డలం కాకుండా, ఇవన్నీ కూడా ఇది కేంద్రంగా పనిచేస్తాయి. దాంతో పాటుగా పెద్ద డాక్టర్లు వచ్చినప్పుడు కూడా అప్పుడప్పుడు ఏదైనా కార్యక్రమాలు చేస్తే పనిచేయడానికి కూడా పనికొస్తాయి. దాంతోపాటు ఇక్కడ రక్త మలమూత్ర పరీక్షలకు కూడా ఏర్పాట్లు జరుగుతాయి. చిన్నవి కాదు, పెద్ద పరీక్షలకు కూడా ఈడ రక్తం తీసుకొని మన పెద్ద దవాఖానకు తీసుకొచ్చి మన సెల్ ఫోన్కే రిపోర్ట్లు పంపిస్తారు. ల్యాబ్ టెక్నీషియన్ ఉంటాడు, రక్తమూత్ర పరీక్షలు చేస్తారు, మందులు ఉంటాయి. అంటే ఈ రకంగా ఈ లింగంపేట ప్రాంతానికి వైద్యం మనకు అందుబాటులో దగ్గరనే. మీ అందరి ప్రేమతో గెలిపించారు, నన్ను నమ్మకంతో గెలిపించారు. సంజయ్ కుమార్ అంటేనే నన్ను జగిత్యాల కింద లెక్క పెట్టారు, అంతగా మా ఊరు అన్నట్టు లెక్క పెడతారు. ఊరికి దూరం ఆనుకొని ఉంటుంది. నేను డాక్టర్ ఉన్నప్పటికెళ్ళి కూడా గంతే ఉండే, మొదటికెళ్ళి కూడా సంబంధం ఎప్పుడు పోవాలన్నా సరిగ్గా మా ఇంటికి వెళ్తే ఇక్కడ తాతమ్మ కాడికి వస్తే అంతగా సగం అన్నట్టు లెక్క. ఎట్లా పనిలో పోతే చిన్నప్పుడు తాతమ్మ దాటి మళ్ళీ అడిగి సగం, అదొక లెక్క అన్నట్టు. మరి అట్లా జగిత్యాలకు, అంతర్గామకు, మన లింగంపేటకు నాకు మొదటి నుంచి అనుబంధం. అన్ని వర్గాల వాళ్ళు పెద్దలు, డాక్టర్లు కూడా కాబట్టి నా దగ్గరికి వచ్చాడు. మరి ఇవన్నీ కూడా సంబంధాలు ఉన్నాయి. ఇది వాస్తవానికి ఒక 50 కిందనే నిధులు తెచ్చినాం. రకరకాల కారణాలు, ఇక డిపార్ట్మెంట్లో సర్కార్లో రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ధిక్కరిస్తే ఏమైంది, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు నిన్న పెద్దవాళ్ళు. మళ్ళీ నేనే తప్పు చేశాను. రూల్స్ ఉంటాయి, రూల్స్ పాటించాల్సి ఉంటుంది. పాటించకపోతే ఎంత పెద్దోళ్ళమైనా కేసులు. ఆ రూల్స్ వలన ఇది లేట్ అయింది. మరి వాళ్ళు ఇంతకుముందు చెప్పాను, మీరు గెలిపించిన నేను ఈ నియోజకవర్గానికి బస్తీ దవాఖాన్లు, పల్లె దవాఖాన్లు కలిపి 24 తెప్పించిన అని చెప్పి సందర్భంగా మీ అందరి ఆశీర్వాదం ఉండాలని నన్ను గెలిపించారు. ఇంకా 2-3 నెలలు తప్పితే దాదాపు 4 సంవత్సరాలు ఉన్నది.
తప్పకుండా ఇంకా నిరంతరం పనిచేద్దాం, మీకోసం అందుబాటులో ఉంటాం. ఆ శ్మశాన వాటిక కార్యక్రమం కూడా కొంత ఆగింది, దాన్ని ఎక్కడో ఒక దగ్గర తెగియాలి. ఇటని అటని అనద్దు. అంతకుముందు ఏమీ లేకుండే, మరి ఏం లేని దాన్ని చేసినప్పుడు వెనుక కొమ్మని కొందరు ఏదో ఒక దగ్గర అనుకొని మన గంగపుత్ర సోదరులు మనం అనుకొని ఎప్పుడైనా చెరువుకి ఎంత దగ్గర ఉంటే అంత మంచిది. ఏదైనా చేసుకోవాలి, తప్పకుండా ఒకటి చేసుకుందాం అని చెప్పి కూడా తెలియజేస్తూ, మీకు దగ్గరనే మంచి మంచి పార్కులని ఇప్పుడు అంబార్పేట గుట్టకాడ కూడా ఇటు దేవుని దర్శనం అవుతుంది, వెనక దిక్కు కూడా పెద్ద అటవీ పార్క్ అవుతున్నది. కుటుంబంతో పోయి మంచిగా అక్కడ అప్పుడప్పుడు తీర్థాలకు పోతాం కదా, అట్లా పోయినట్టు మనమేమో పల్లెటూరులో తీర్థాలకు కూడా అంటాం, పెద్దూరులలో పిక్నిక్లకు అయినట్టు, ఈ తీర్థాలకు అయినట్టు మనం ఇక్కడ గుట్టకాడికి పోతే బ్రహ్మాండంగా ఉంటుంది. మంచిగా చేస్తాం. మేము డాక్టర్లు అందరం పోయినా మా సర్కార్ డాక్టర్లు ఎక్కువ మంది రాలేదు, ప్రైవేట్ డాక్టర్లు చాలామంది వెళ్ళడం జరిగింది. మా పాత్రికేయ మిత్రులు కూడా పదే పదే చూపెడతాను. అంటే మనకు ఆహ్లాదంగా ఉంటే ఆనందంగా ఉంటే రోగాలు కూడా తక్కువ అవుతాయి. టెన్షన్లు ఎక్కువ పెట్టుకుంటే లేని బీపీ షుగర్ మన్ను మసాలా పెరిగి ఆ గుండెకు స్టార్ట్లు పడతాయి, మొహాలు అరిగిపోతాయి. అందుకోసం సంతోషంగా ఉండాలని చెప్పి దాన్ని కూడా కోరుతూ, మరి ఇవాళ ముక్కోటి ఏకాదశి అందరి శుభాకాంక్షలు. ఇవాళ బస్తీ దవాఖాన చెప్తుంటే బాగా రోగాలు వచ్చి మందులు కాదు, ఎవరికి రోగాలు రాకుండా ఉండాలి. ఆ రాకుండా ఆ దేవుడిని కూడా ప్రార్థిస్తూ, రాకుండా టీకాలు కూడా ఎప్పటికప్పుడు వేయించాలి. సిస్టర్ అమ్మలు వాళ్ళు ఏదైతే సూచనలు ఇస్తారో అవి కూడా పాటించాలి. ఉదాహరణకి కింద మేము ఐఎంఏలో పాంప్లెట్ ఇచ్చినాం, కొత్తగా వైరస్ వస్తుంది, మళ్ళీ కరోనా లెక్క మొబైల్స్ చైనాకలు వచ్చే అన్నారు, హెచ్ఎంపీవీ వైరస్ అంటారు. కానీ అంత భయపడేది కాదు, సర్ది లెక్క అని చెప్పి ఇది ఒక పాంప్లెట్. అట్లా ప్రభుత్వ పక్షాన ఎన్నో పేపర్లు వస్తుంటాయి, వచ్చినప్పుడు ఇక్కడ సిస్టర్ అమ్మలు ఆయమ్మలు అవన్నీ కూడా అవగాహన కల్పిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు.